జగన్మోహన్ రెడ్డికి ఇంతకు ముందైతే పోరాడే తత్వం ఎక్కువే. అది ఆనాడు సోనియా గాంధీ మీద పోరాటమైనా, లేకపోతే ఆనాడు రాజీనామా చేసి పోటీకి వెళ్ళడమైనా, లేదా పార్లమెంట్లో ఒక్కడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి ఎంపీగా ఒక్కడు కానీ సభకెళ్ళాడు. ఆ రోజుల్లో ఈ రాష్ట్ర విభజన ఇష్యూ జరుగుతున్నప్పుడు ఓ ప్లెకార్డు పట్టుకుని ఉంచునేవాడు. అది ఆ తర్వాత అతనికి అధికారంలో ప్రతిపక్షంలోకి రావడానికి, అంటే ఆ స్థాయికి రావడానికి ఉపయోగపడింది తర్వాత కాలంలో. తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కూడా తను ఆనాడు అసెంబ్లీకి వెళ్ళటం, 23 మంది ఎమ్మెల్యేలని అవతల తెలుగుదేశం తీసుకోవడం, అప్పుడు పడ్డటువంటి ఇబ్బందులు జగన్కి అతిపెద్దదైనటువంటి ప్రయోజనమైంది, అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మాత్రం అన్నిసార్లు పోరాడిన మనిషి ఈ దఫా పోరాడలేకపోవడానికి ఒక ఈగో అడ్డొచ్చింది. అంటే ఒక స్థాయికి వెళ్ళి ఆ స్థాయి లేకపోతే, అంటే ఏదర్ ప్రతిపక్షం ఆర్ అధికార పక్షం లేకపోతే నేను సభలో అడుగు పెట్టను అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అహం కిందన జనానికి చూపించడానికి చంద్రబాబుకు చక్కటి అవకాశం ఇచ్చారు. తద్వారా చంద్రబాబు నిన్న రఘురామకృష్ణరాజు అంశం మీదన జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష స్థానం ఇవ్వకుండా ఎలా చేస్తారు అన్నటువంటి పాయింట్తో బిగిన్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం అన్నటువంటి దానికి అవకాశం లభించింది. మరి ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? నేనైతే మొదటి నుంచి చెప్తున్నా, అది చారిత్రక తప్పిదం వెళ్ళకపోవడం అన్నట్టుంది. తను వెళ్ళాలి, అవమానాలు పడ్డాక బాయ్కాట్ చేయడం వేరు, ఎమ్మెల్యేలను పంపించాలి. చంద్రబాబుకి సంబంధించి 2.5 ఏళ్ళు తను వెళ్ళి ఆ తర్వాత ప్రాబ్లం వచ్చాక కూడా తను మానేసిన ఎమ్మెల్యేలను పంపించినటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడ కీ పాయింట్. జగన్ మిస్ అవుతున్న లాజిక్ అక్కడే.